అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబా వెనక వరండాలో మాట్లాడదని చెప్పండి. వాళ్ళు కూడా లేచి నుంచోమని మౌనంలో లాస్ట్ పెట్టింది. వరండాలో అందరూ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తర్వాత మిగతావి అన్నీ ఉంటాయి. ఇప్పుడు సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్, అదే సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ చదువుతూ చివరి 3 కాలమ్స్ చదువుతానండి. అందరూ గమనించండి సార్. థ్యాంక్ యూ. 10.52 లక్షలు హై స్కూల్ ప్లే గ్రౌండ్ నుండి అదే ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నది 10 లక్షలు. పార్కింగ్ ప్లేస్ నుండి లీజు లేదా అద్దె ఆస్తులు పన్ను 650 లక్షలు. 200 ఆస్తులు పరిరక్షణ పన్ను 968 లక్షలు. 1058 లక్షలు. 160 లక్షలు. 120 లక్షలు. 132 లక్షలు. 200 లక్షలు. 1800 లక్షలు. 1980 లక్షలు. దినసరి మరియు పర్మిషన్ తీసుకోకుండా కట్టినటువంటి వాళ్ళు ఎవరన్నా తీసుకున్న పర్మిషన్ ని ఉల్లంఘించి డిబేట్ అయ్యి వేరే 1,10,000. ఇతర పట్టణ ప్రణాళిక రసీదులు 650. 25 లక్షలు. 0 జరిమానా ఫైన్ ఫర్ లిటరింగ్, చెత్త వేసినందుకు. బ్యాంక్ అకౌంట్ లో జమ అయిపోతుంది. ఆ లెక్కంతా కూడా మనకి సెంట్రలైజర్ గా కూడా మానిటరింగ్ చేస్తారు. కార్పొరేట్స్ అందరూ కలిసి అక్కడ ఆ వాటర్ నీళ్లు పొలాల్లో ఉంటుంటే దాదాపు 20% బ్యాలెన్స్ ఉంది. అంటే ఆ 3-4 వాట్ల నీళ్లు అక్కడ ఒక్కరికి వెళ్ళిపోవాలని దీనికి సంబంధించిన అధికారులు కూడా దీన్ని ఫీల్డ్లో చూస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ అదే వృత్తి పెట్రోల్ బంక్ కింద టెండర్ వేసిన తర్వాత వసూలు చేస్తున్నారు. వాళ్ళకి మీకు నేను రిప్రజెంటేషన్ ఇస్తే కూడా దానిపైన ఏం చర్య తీసుకోవడం. ఇంకొకటి సార్, అడిషనల్ కమిషనర్ సార్, నేను ఇంతకుముందు 50 రూపాయలు వసూలు చేస్తున్నాను, ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట. ఆయన కానీ నాకు చూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను సార్. అడిషనల్ కమిషనర్ కి అడుగుతున్నా సార్. వచ్చిన సిపిఎంలతో ఆయన ఎట్లా మాట్లాడతారు సార్? ఒక ఆఫీసర్, ఆయన ఒక ఆఫీసర్ ఒకరిపైన నింద వేసి మోపడం ఎందుకు సార్? అది దీనికన్నా నేను నూరించానుకో నేను ఈ రోజే రాజీనామా చేసుకోతాను. సిద్ధమా మరి? నేను మీరేమన్నా రాజీనామా చేస్తారా చెప్పండి. చెప్తారు సమాధానం. దానికి ఒకసారి వాళ్ళని ఎవరైనా నా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని సమాధానం చెప్తాను. కానీ ఇలాంటి అపోహలన్నీ పెట్టుకున్నట్టు ఇలాంటివి మాట్లాడతాను. ఎందుకంటే ఏదైనా సరే మనం రికార్డెడ్గా మీ దగ్గర వచ్చి నేను రిక్వెస్ట్ చేసినాను. మీ దగ్గర కూడా వచ్చి సార్ ఇట్లా అది వాళ్ళు ఏదైనా ఎవరైనా మీకు ఏదైనా చెప్పుంటే కనుక అపోహ మాత్రమే అలాంటి వాళ్ళకి స్టేట్మెంట్స్ నేను ఒక బ్రోకర్నా సార్? నేను అక్కడ పోయి మాట్లాడడానికి నేను ఒక ప్రజాప్రతినిధి పోయి నిలబెట్టే సార్ నేను మాట్లాడుతా అంటే కూడా నీకేం సమాధానం చెప్పేది పో అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి సార్? నేను ఇచ్చి ఒక 2.5 సంవత్సరం కింద రోడ్డు కొట్టమని చెప్తే ఇంతవరకు దాన్ని చేయలేదు సరినారులా. ఈడ వాళ్ళు ఏదో టెండర్ వేసుకొని వాళ్ళ పోతే వాళ్ళకి వస్తాను కలుపుతారా సార్? నా వార్డు నేను వాదిస్తే నేనేం నాకు సమాధానం లేదా సార్? నా వార్డు నేను ఒక ప్రజాప్రతినిధి పోతే నన్ను ఒక చులకనే చూస్తున్నారు అక్కడ. సరే సార్, అక్కడ కూడా ఇప్పుడు వసూలు చేయకూడదని మీరు ఏమన్నా పెట్టండి సార్. అక్కడ వాళ్ళకి నేను దానికి అబ్జెక్షన్ లేదు. తిరుగుతున్నారు. రోజు మార్నింగ్ కమిషనర్ గారు రౌండ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. కమిషనర్ గారు ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు లాస్ట్ వీక్ నుంచి చేయలేదు, ఈ వీకే చేసినారు ఆయన. ఎందుకంటే అది కూడా ఎందుకు ప్రిపేర్ అవుతారు ఈ వీక్ తెలుసు.
ఎంత పరిస్థితి ఎట్లా ఉంది కార్పొరేషన్ లిమిట్స్ లో, శానిటేషన్ ఏం జరుగుతుంది, హెల్త్ వల్ల ఎంత మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి, అది మీరే వచ్చి చూడండి. రైట్, నేను కూడా వస్తాను. వచ్చి చూడండి. వస్తాను. సో ముఖ్యంగా నాయకుల మీద ఉన్నటువంటి అభిమానాలను చూసుకొని మిగిలిన ప్రజలు కార్యకర్తలు వాళ్ళు పండుగ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, ఇట్లా ప్రత్యేక సందర్భాలను బట్టి ఫ్లెక్సీలు వేస్తారు. ఆ వేసినప్పుడు అది మానవుల విగ్రహాలను కూడా పంపేసి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల విగ్రహాన్ని హైలైట్ చేసి చేయడం అనేటువంటిది అది కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. నాయకులు కూడా ఇటువంటి ఖండించాలి. అరే బాబు అట్లా వేయొద్దు, నా మీద అభిమానం ఉంటే ఉంది కానీ పెద్ద నాయకుల విగ్రహాలు అక్కడ ఉంటే ఆయన మూసేసి నా ఫోటో ఫ్లెక్స్ చేయడం వల్ల అది మంచిది కాదు, సంప్రదాయం కాదు, గౌరవం కాదని చెప్పి ఖండించగలగాలి. ఆ మార్పు అనేటువంటిది నాయకుల ద్వారా, మీడియా ద్వారా వస్తే ప్రజలు కూడా ఆలోచన మొదలవుతుంది. ఇది అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అట్లీస్ట్ మనం కర్నూలు నగరంలో ఇది ఒక నమూనాగా మోడల్గా ఐడియల్గా తీసుకుంటే బాగుంటుంది. తప్పనిసరిగా అదే సర్కిల్లో వద్దు సార్, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఆ సర్కిల్లో ఎక్కడ ఉంటే ఇంకా ఉత్తమం. బడ్జెట్ ను ఆమోదించేసుకొని ఓకే. ఇప్పుడు 2025-26 బడ్జెట్ వివరాలు ఏంటంటే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 2025-26 సంవత్సరానికి గాను 20,122.21 లక్షలు. టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చులు ఇందాక చెప్పిందేమో రాబడి, ఇప్పుడేమో ఖర్చులు 15,298.03 లక్షలు. రెవెన్యూ సర్ప్లస్ 4,824.18 లక్షలు. టోటల్ నెట్ మిగులుబాటు 4,824.18 లక్షలు. అలొకేషన్ ఆఫ్ స్లమ్ ఇంప్రూవ్మెంట్ 40% నెట్ ఫండ్స్, అందులో 1929.67 లక్షలు అంటే 40% అన్నట్టు లెక్క. అలొకేషన్ ఆఫ్ వాటర్ సెక్షన్ అవుట్ ఆఫ్ 1929.67 లక్షలు. షెడ్యూల్డ్ క్యాష్ 15% 723.63 లక్షలు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 7.5% రిజర్వేషన్స్ ప్రకారం అలొకేషన్ ఇది 361.81 లక్షలు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 5% 241.21 లక్షలు. డిజైబుల్డ్ పర్సన్స్ 3% 144.73 లక్షలు. అలొకేషన్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ ఫ్రమ్ మున్సిపల్ జనరల్ ఫండ్. వాటర్ సప్లై 20% 1543.74 లక్షల అలాట్మెంట్. రోడ్స్ 90%, అంటే ఈ పర్సెంటేజ్లు మున్సిపల్ అర్బన్ యాక్ట్ ప్రకారంగా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. దేనికి మన బడ్జెట్ లో ఎంత అలొకేషన్ ఉండాలనేది. రోడ్స్ కు 19% 964.84 లక్షలు. స్ట్రీట్ లైట్స్ 7% 337.69 లక్షలు. రిక్రియేషన్ ఫెసిలిటీస్ అంటే పార్క్స్ వగైరాలు 10% 482.4 లక్షలు. మార్కెట్స్, పార్క్స్, బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, లెట్రిన్స్ అండ్ యూరినల్స్ ఎట్సెట్రా అన్నిటి కలిపి 17% 820.11. మొత్తం వచ్చేసి అంటే మనం ఈ రిక్రియేషన్ ఇవన్నీ కలుపుకొని 4,824.18 లక్షలుగా ఈ బడ్జెట్ ను ఆమోదించడమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.